ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. భగవంతుడు బ్రహ్మానందమయుడు. ద్వంద్వములైన సుఖదుఖాలు పాపపుణ్యాలు అంటని శుద్ధ సాత్విక స్వరూపుడు. నిర్మల హృదయం కలవాడు. గుణరహితుడైన సద్గురువు మన శ్రీ సాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికతో దత్తాత్రేయుడై పంచావతారుడై సాయిగా అవతరించారు. వారిని దర్శించుట మన జన్మ సార్థకత కోసమేనని గ్రహించాలి. బాబా హృదయంలో కరుణ, ప్రేమలు నిండి ఉన్నాయి. ఆయన నిర్గుణుడైన సగుణునిగా అవతరించారు. నిరాకారుడైన సాకారులై సామాన్యులలో సామాన్యునిగా మసిలి భక్తజీవులను భవసాగరము నుండి తరింపజేశారు. అహంకారం లేకుండా, ఏ కోరికలు లేకుండా సాయిని సేవించిన వారి హృదయంలో బాబా ఆనంద స్వరూపుడై నిలిచి ఉంటారు. నిజానికి నిశ్చల భక్తితో బాబాను చూస్తూ, ఆయననే తలుస్తూ సేవలు చేస్తూ ఉన్నవారికి అంతటా ప్రతి మనిషి తన అణువణువున దైవత్వాన్ని కలిగి ఉన్నప్పుడు అందరిలోనూ బాబాయే సాక్షాత్కరిస్తారు. చేసే కర్మ సత్కర్మ అయితే భగవంతుడు ఆదుకుంటాడు. బాబాయే స్వయంగా చెప్పారు, నా భౌతిక దేహానికి, నా చిత్రపటానికి, విగ్రహానికి పెద్ద తేడా లేదు అని. అందుకే బాబా కోసం ఎక్కడికో పోనక్కర్లేదు. వేగంగా పరుగులు తీసే ఈ యాత్రిక జీవనంలో జపతపాలు కుదరవు. కాబట్టి సాయి రూపాన్ని హృదయంలో భావించుకుంటూ సాయి స్మరణం సంకటహరణం, బాబా శరణం భవభయహరణం అని భజన చేస్తే చాలు. అశాశ్వతమైన ఈ శరీరం వదిలి శాశ్వతుడైన బాబాలో చేరిపోగలుగుతాం. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.